హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ మతంలో దుర్గాదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది పరాశక్తిగా భావించి పూజిస్తారు. ఆ తల్లి అనుగ్రహం కలిగితే వ్యాధులు, బాధల నుండి విముక్తి కలుగుతుంది. దుర్గాదేవిని మూడు లోకాలకు మూలపుటముగా పూజిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి ఎటువంటి కష్ట, నష్టాలు ఎదురుకావని నమ్ముతారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. దుర్గాదేవి ఆరాధన త్వరగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దుర్గామాతను నిర్మలమైన హృదయంతో, పూర్ణ భక్తితో పూజిస్తే ఆరాధన ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుందని నమ్ముతారు. దుర్గాదేవికి సంబంధించి అనేక మంత్రాలున్నాయి. ఇవి భక్తులకు క్షేమాన్ని కలిగిస్తాయి. వ్యాధులు, దుఃఖాల నుండి ఉపశమనమిస్తాయి. జాతకంలో గ్రహదోషం ఉండి ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కకుండా, పనులు సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయా? ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, తరచుగా అనారోగ్యం బారిన పడితే అటువంటి వారు దుర్గాదేవిని పూజించడం మంచిది. ఈరోజు దుర్గాదేవిని ఎలా పూజిస్తే జాతకంలో గ్రహదోషం తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయో తెలుసుకుందాం. దుర్గాదేవిని పూజించాల్సిన విధానం ఏంటంటే, నిర్మలమైన మనస్సు. దుర్గాదేవిని పూజించడానికి ముందు శరీరంతో పాటు మనస్సును శుద్ధి చేసుకోవాలి. నిర్మలమైన మనస్సుతో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా పూజకు సిద్ధమవ్వాలి. భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడని విశ్వసించండి. అసూయ లేదా ద్వేషభావాలను విడిచి అందరి పట్ల ప్రేమతో మెలగాలి. స్త్రీలను గౌరవించని వారికి దుర్గామాతను పూజించడం వల్ల ప్రయోజనం ఉండదు. తల్లిని, భార్యను, సోదరిని, కుమార్తెను, కోడలతో పాటు స్త్రీలందరినీ గౌరవించండి. అప్పుడే దుర్గాదేవిని పూజించిన పూర్తి ఫలితాన్ని పొందుతారు. శుక్రవారం నుండి దుర్గాదేవిని పూజించడం ప్రారంభించండి. శుక్రవారం ఆడపిల్లలకు ఆహారాన్ని అందించండి. డబ్బు లేదా పండును ఇవ్వండి. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలాస్నానం చేసిన తర్వాత ఇంటిలోని పూజ గదిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారిని పూజించండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించే సమయంలో నేల మీద కూర్చోకుండా ఏదైనా ఆసనం మీద కూర్చోండి. మంత్రం జపించడానికి తులసి లేదా గంధపు జపమాల ఉపయోగించండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి తూర్పు ముఖంగా మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని జపించడానికి ఉదయం ఉత్తమ సమయం. అయితే ఉదయం మంత్రాన్ని జపించలేకపోతే సాయంత్రం సమయంలో నైనా మంత్రాన్ని జపించవచ్చు. సాయంత్రం మంత్రాన్ని జపిస్తే పడమర ముఖంగా కూర్చోండి. కనీసం 40 రోజుల పాటు మంత్రాన్ని నిరంతరం జపించండి. అదృష్టానికి మూడేసిన తలుపులు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని ఈ మంత్రాన్ని కనీసం 40 రోజుల పాటు జపించాలని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రం 108 సార్లు జపించడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. అయితే అది మీ అదృష్టాన్ని మారుస్తుంది. దుర్గాదేవిని పూజించే సమయంలో ఎలాంటి తప్పు చేయవద్దు. పూర్ణ భక్తితో దుర్గాదేవిని పూజించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.